క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా అదొక విన్నపం. ప్రతి ఒక్కరూ కూడా సువార్తకి అనేక మార్గాల్లో అనేక ప్రయాణాలు చేస్తూ వెళ్తున్నారు. నేనేమంటానంటే సువార్తకు వెళ్ళాలి, మనం సువార్త చేయాలి, కానీ ఒక్కళ్ళగా వెళ్ళకూడదు, ఇద్దరుగా వెళ్ళకూడదు. మనకు ప్రభు సంఘాన్ని ఇచ్చారు, సహోదరులు ఇచ్చారు, మనందరం కూడికిని వెళ్ళాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు ఒక వీడియో అప్లోడ్ అయింది, నా ఛానల్లో కూడా దాన్ని నేను అప్లోడ్ చేశాను, చూడండి. ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తుంటే అక్కడ అన్యులు ఎక్కువ ఉండడం వల్ల, సువార్తకి వెళ్ళిన సహోదరుడు ఒక్కడే ఉండడం వల్ల అన్యులు చేయవలసిన పనులన్నీ తన చేతే చేయించారు. కడపత్రికలు చింపించేయడం, మోకాళ్ళు వేసి క్షమాపణ చెప్పించడం, చాలా భయంకరంగా హింసించి చేసినట్టు చేశారు అక్కడ. అంటే దేవుని నామానికి అవమానకరంగా చేశారు వాళ్ళు. అంటే నేను ఏమంటానంటే సువార్తకి వెళ్ళామంటే ప్రతిదీ జయించుకుని వచ్చే విధంగా ఉండేలా ఉంటే వెళ్ళాలి, నిలబడగలిగేలా ఉంటే వెళ్ళాలి. అది నేను ఏమంటానంటే ఒక్కళ్ళగా వెళ్ళొద్దు. దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చారు, సహోదరులు ఇచ్చారు, ఏకమై వెళదాం. ఒక్కళ్ళగా వెళ్ళి మనం ఎదుర్కోలేనప్పుడు గుంపుగా వెళదాం. ప్రభు మనకి సంఘాలని సహోదరులు ఇచ్చారు, అందరం కలిసి వెళదాం. ఏదో చిన్న తట్టుకోవడానికి మనకి బలం కావాలి కాబట్టి